సార్ చూశారు కదా వైఎస్ జగన్ ప్రెస్ మీట్. ముఖ్యంగా అమరావతి విషయాన్ని దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్గా ఆయన అభివర్ణించడమే కాకుండా అందుకు సంబంధించినటువంటి ఒక లెక్కల్ని కూడా మన ముందు పెట్టారు. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అమరావతికి ఏమీ వ్యతిరేకం కాదు. కాకపోతే అమరావతి పేరుతో జరిగేటువంటి దోపిడీ విధానానికి ఆయన ఖచ్చితంగా నేను వ్యతిరేకం అని చెప్పేసి అని డే 1 నుంచి చెప్తున్నారు. యా. ప్రభుత్వం భూమి ఒక 30,000 ఎకరాలు ఉంటే రాజధానికి బాగుంటుంది, అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అని ఆయన ఫస్టే క్రిస్టల్ క్లియర్ గా యా, చెప్పడం జరిగింది. క్లియర్ గా చెప్పారు. ఎస్. క్లియర్ గా చెప్పడం జరిగింది. తదనుగుణంగా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఆ కార్యక్రమాలు కానివ్వండి, 1,00,000 కోట్ల బడ్జెట్తో రాష్ట్ర రాజధానిని నిర్మించాలి అని చెప్పేసి అని ప్రభుత్వం అనుకోవటం. అయితే 1,00,000 కోట్ల బడ్జెట్తో మనం రాజధాని నిర్మించుకోవడానికి తప్పేం లేదు, కానీ ఆ 1,00,000 కోట్లు మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. కనీసం మినిమం ఒక 10,000 కోట్లైనా పెట్టగలిగే సామర్థ్యం మన ప్రభుత్వానికి ఉండాలి కదా అని చెప్పేసి అని యా. ఆయన మాట్లాడడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, ఖచ్చితంగా 100% అప్పులు చేసి రాజధాని కట్టడం కరెక్ట్ కాదు. ఏదైతే విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి రాజధాని నిర్మాణానికి రావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అమరావతి అనే కాన్సెప్ట్ తీసుకుని ఒక కాన్సెప్ట్ రాజధాని కట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన చర్యల నుంచి పక్కకు తప్పుకునేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్పాడు, ఈనాడు కూడా చెప్తున్నాడు. యా. ఆయన చెప్పిన విధంగానే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మనకేమి ఇచ్చింది అని అంటే, అమరావతి ఎనాగ్రేట్ వాటరు మట్టి, యమునా వాటరు మట్టి ఇచ్చి వెళ్ళారు. కనీసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తగినంత భరోసా ఇవ్వనటువంటి పరిస్థితి. సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 ప్రభుత్వాలు అయిపోయినాయి, మూడో ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పరిపాలన నియర్ బై క్లోజ్ చేసుకుంటున్నా. అంటే 12 సంవత్సరాల పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వాల్సినటువంటి నిధులు కానివ్వండి, రాజధానికి సంబంధించినటువంటి నిధులు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పెట్టాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు పెట్టకుండా జాప్యం చేసినటువంటి ఒక విధానం. యా. అయితే నేడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ పార్టీ కూడా ఒక పార్టీ కాబట్టి, అది కూడా ఉంది కాబట్టి ఈ రోజు ఆదరా బెదరా ఈ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ అసెంబ్లీ రెజల్యూషన్ అనేటువంటి ఒక నాటకానికి కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో పెట్టి అద్భుతంగా రంజింపజేశారు. అంతేగాని అమరావతికి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధుల గురించి కానీ, క్లోజ్ చేయాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ, ఏవైతే ప్లేస్మెంట్ చేయాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ఏ విధమైన చర్చ లేకుండా యా. కేవలం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపాదన ఇచ్చింది, దాన్ని మేము కూడా ఆమోదిస్తున్నాము, పార్లమెంట్లో చర్చ జరుపుతున్నాము, ఇవ్వండి అని చెప్పేసి. ఎవరైనా కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలిపేటువంటి పరిస్థితి. ఎవరైనా ఒక రాజధాని కట్టుకుంటామంటే అన్ని పార్టీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాను మద్దతు ఇస్తూనే, అమరావతి అంటే తనకు వ్యతిరేకత లేదు అని అంటూనే, ఆయన చెప్పాల్సినటువంటి గణాంకాలు ఏవైతే ఉన్నాయో అవి పార్లమెంటు సాక్షిగా చెప్పడం జరిగింది. మిథున్ రెడ్డి గారి వాయిస్లో ఈరోజు మనందరం చూసాం. కొత్త ఢిల్లీ కొత్త ఢిల్లీలో కన్స్ట్రక్షన్కి 4,500 ఇస్తున్నాం, బెంగళూరులో 4,000కి ఇస్తున్నాం, హైదరాబాద్లో 4,000 కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. కానీ అమరావతిలో మాత్రం 12,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఎందుకు అవుతుంది అనేది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అనేటువంటి ఒక విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ ద్వారా సామాన్య ప్రజల నుంచి ఇంటలెక్చువల్స్ వరకు చేరవేయటంలో సక్సెస్ అయ్యారు. యా. 12,000 రూపాయలు అంటే సుమారుగా నాట్ ఓన్లీ డబుల్ కాస్ట్, ట్రిపుల్ కాస్ట్ ఇచ్చి మనం ఈ అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీ విధానం ఏదైతే ఉందో, దట్ టు శాండ్ ఫ్రీ, అవును, శాండ్ ఫ్రీ, సేవరేజ్ ఫ్రీ, సీవరేజ్ ఫ్రీ, ఇంకా ఇతరత్ర జిఎస్టి ఫ్రీ, రాయితీలు ఉన్నాయి. జిఎస్టి ఫ్రీ, ల్యాండ్ కూడా ఇన్ని ఫ్రీ అంట. రాయితీలు. ల్యాండ్ ఆల్రెడీ ఫ్రీయే కదా సార్. అవును, అదే అదే అదే. సో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో క్లారిటీ ఉన్నారు సార్, 100% క్లారిటీ ఉన్నారు. ఎలా అంటే ఆయన ల్యాండ్ గురించి ఎందుకు చర్చించలేదంటే ఆయన మాట్లాడింది కన్స్ట్రక్షన్ కాస్ట్ గురించి. ఎస్.
ల్యాండ్ ధర ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. ఉమ్, హైదరాబాద్ నగరంలో కూడా ఒక చోట ఒక గజం 1,00,000 రూపాయలు ఉంటే ఇంకొక చోట గజం 4 లక్షల దాకా ఉంది. సో మనం ల్యాండ్ అనే కాన్సెప్ట్ తీసుకోకుండా ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్టే 12,000 పైచీలకు అవుతుంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం. సో దీన్ని ఆయన ఖండిస్తున్నాడు. అంతే తప్ప అమరావతిని ఏ రోజు వ్యతిరేకించలేదు. అవును. ఇంకొక విషయం ఏమైతే క్లియర్గా చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇనాగ్యురేషన్ ఆఫ్ అమరావతి అప్పుడు ఇది దేవతల రాజధాని, ఇది ప్రపంచ స్థాయి రాజధాని, ఇది అద్భుతంగా ఉంటుంది, 33,000 ఎకరాలు అని చెప్పేసి అని మీరు ఇనాగ్రేట్ చేశారు అని చెప్పారు. ప్రభుత్వం మారింది, మళ్ళీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వచ్చింది. ఈ రోజు ఏమంటున్నారంటే 33,000 ఎకరాలు ప్లస్ ఆ, ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో మొత్తం కలిపి 55,000 ఎకరాల్లో మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తే ఇది ఒక మున్సిపాలిటీ అవుతుంది తప్ప ప్రపంచ స్థాయి నగరం ఎప్పుడు ఎలా అవుతుంది? అంటే ఎన్ని మున్సిపాలిటీలు కలిస్తే ప్రపంచ స్థాయి నగరం అవుతుందో చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు వరకు ప్రజలకు ముందు ఒక బ్లూ ప్రింట్ లాగా పెట్టనటువంటి ఒక పరిస్థితి. అంటే యా. 50,000 ఎకరాలు, 55,000 ఎకరాలు ఆల్రెడీ ఉంది, మరొక 45,000 ఎకరాలు పూలింగ్కి మళ్ళీ వెళ్తున్నాను అని అంటున్నారు. సో ఈ 1,00,000 ఎకరాలతో ప్రపంచ స్థాయి నగరం అవుతుందా, లేదంటే మరొక 1,00,000 కావాలా అనే దాని మీద ఎవరికి కూడా క్లారిటీ లేనటువంటి ఒక పరిస్థితి. ఉమ్, మోరోవర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, మన దగ్గర వనరులు ఉన్న చోట మీరు పెట్టకుండా వనరులు లేని చోటకు తీసుకెళ్లి మీరు ఎందుకు పెడుతున్నారు, ఉమ్, పబ్లిక్ మనీ ఎందుకు ఎంత డంప్ చేస్తున్నారు, దట్టు మన దగ్గర సర్ప్లస్ ఉన్నటువంటి మనీ కాదు, మనం ప్రతిదీ కూడా వడ్డీకి తీసుకొచ్చి ఈరోజు అమరావతి కన్స్ట్రక్షన్ జరుపుతున్నటువంటి ఒక పరిస్థితి. ఉమ్, దానికి ఏమో చెప్తున్నారంటే ప్రభుత్వం నేరుగా అప్పు చేయట్లేదు, సిఆర్డిఏ ద్వారా ఆ భూములు తనఖా పెట్టించి మేము అప్పు చేస్తున్నాం అని చెప్పేసి అంటారు. రేపు పొద్దున్న సిఆర్డిఏ అప్పులు కట్టకుండా చేతులు ఎత్తేస్తే దానికి బ్యాంక్ గ్యారంటీ ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారును చంద్రబాబు నాయుడు గారు ఆ సొంత ఆస్తులు ఏమైనా ఇస్తారా ఏంటి? అవును. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులే, దానికి బ్యాంక్ గ్యారంటీ కింద ఇస్తున్నాం. సో అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఈ అప్పు పడుతుంది. ఇది చెప్పకుండా ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, తనను తానే డెవలప్ చేసుకునేటువంటి ఒక ప్రాజెక్ట్ అనే ఒక కట్టుకథని ముఖ్యమంత్రి గారు పదే 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 గోబెల్స్ ప్రచారం లాగా తన యొక్క మీడియా ద్వారా కానివ్వండి, తన యొక్క రాజకీయ ఆ, శిష్యుల ద్వారా కానివ్వండి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి.